హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇప్పుడైతే మనం డే 2 ఆఫ్ మేఘాలయ ట్రిప్లో ఉన్నాము. ఈరోజు మనం గౌహతి నుంచి చిరుపుంజి వెళ్తున్నాం. డ్రైవ్ అయితే 4 అవర్స్ పడుతుంది. వెళ్ళేటప్పుడు అయితే గ్రీనరీని బాగా ఎంజాయ్ చేసాము. వెదర్ చేంజ్ అవగానే అర్థమైంది మనం మేఘాలయ ఎంటర్ అయిపోయామని. మా ట్రిప్ గైడ్ వెళ్ళే దారిలో మంచి వ్యూ పాయింట్ ఉంది, టీ బ్రేక్ తీసుకుందాం అని చెప్పి అన్నాడు. లొకేషన్ చాలా బాగుండేసరికి కెమెరాస్తో మేము రెచ్చిపోయాం. ఇప్పుడు మనం ఉన్న లొకేషన్ ఉమియం లేక్ వ్యూ పాయింట్. ఈ లేక్ అయితే నేచురల్గా ఫామ్ అయింది, అందుకే దీన్ని నేచురల్ లేక్ అండ్ రిజర్వాయర్ అంటారు. ఇక్కడ ఒక 10 minutes బ్రేక్ తీసుకొని మళ్ళీ మా జర్నీని కంటిన్యూ చేసాం. గౌహతిలో అంత హీట్ ఎక్స్పీరియన్స్ అయ్యాక ఈ క్లౌడ్స్ చూడగానే ఇప్పుడు కదా మా ట్రిప్ స్టార్ట్ అయిందని అనిపించింది. 3 hours జర్నీ తర్వాత ఒక క్విక్ టీ బ్రేక్ అయితే తీసుకున్నాం. బండాపింది టీ కోసమే అయినా వెదర్ బాగుండేసరికి అంతా ఫోటో సెషన్ స్టార్ట్ చేశారు. ఫోటో సెషన్ అయిపోయాక 20 minutes జర్నీ చేసి లంచ్ లొకేషన్కి అయితే వచ్చేసాం. ఇప్పుడు మనం ఉన్న రెస్టారెంట్ పేరు క్లౌడ్ కంట్రీ రెస్టారెంట్. పేరుకు తగ్గట్టుగానే ఓనర్ క్లౌడ్స్ మధ్యలో కట్టించినట్టున్నాడు. ఈ రెస్టారెంట్ బయట నుంచి చూస్తే ఏదో పల్లెటూరులో ఉన్న పూర్ గుడ్స్ లాగా అనిపించింది. లోపల నుంచి చూస్తే మాత్రం నాకు ఏదో వెస్ట్రన్ కంట్రీలో ఉన్నట్టుంది. ఇంటీరియర్ డిజైన్ అయితే చాలా బాగుంది. ప్లేస్ ఎంత ప్లెజెంట్గా ఉందో ఫుడ్ అంత బాగుంది. మేఘాలయలో 3 పూటలు ఎక్కడ రోటీ తినాల్సి వచ్చిందో అని భయపడ్డాను, కానీ ఇక్కడ రైస్ దొరుకుతుంది. లోకల్ ట్రైబ్స్ అయితే మాత్రం 3 పూటల రైసే తింటారంట ఇక్కడ. హోటల్లో ఫుడ్ని ఎంజాయ్ చేసి వెదర్ని ఆస్వాదిద్దామని అలా బయటకు వచ్చాను. వెదర్ చూడండి భయ్య, ఎంత బాగుందో, స్వర్గంలో ఉన్నట్టుంది. లంచ్ అయిపోయాక చిరపుంజిలో ఉన్న నౌకదకే వాటర్ ఫాల్స్కి అయితే స్టార్ట్ అయ్యాము. ఇక్కడ ఉండే లొకేషన్ పేర్లు అయితే మనకు పలకడానికే నోరు తిరగదు. నేనైతే 10 సార్లు ప్రాక్టీస్ చేసి మీకు చెప్తున్నాను. మేఘాలయలో మనకి కాశీ హిల్స్, గారో హిల్స్ అండ్ జైంటియా హిల్స్ అని 3 హిల్ రేంజెస్ ఉంటాయి. 50% కంటే ఎక్కువ కాశీ హిల్ రేంజెస్ ఉంటుంది. మనం కవర్ చేసిన ప్లేసెస్ అన్నీ ఆల్మోస్ట్ కాశీ హిల్సే. ఇక్కడ ఉండే ట్రైబ్ని కాశీ ట్రైబ్ అంటారు. వీళ్ళు మాట్లాడే లాంగ్వేజ్ కూడా కాశీ లాంగ్వేజే. వాటర్ ఫాల్ అయితే చాలా బాగుంది. చుట్టూరు కొండలు, గ్రీనరీ, వాటర్ అలా పడుతూ ఉంటాయి. కింద చూడండి బ్లూగా ఎంత క్లియర్గా కనిపిస్తుందో. మీకు బ్లూగా కనిపించిందంటే ఖచ్చితంగా అక్కడ డెప్త్ చాలా ఎక్కువ ఉన్నట్టు. మనం వచ్చింది అయితే సెప్టెంబర్లో, వర్షాలు కొంచెం తక్కువ, కానీ రెయినీ సీజన్లో వస్తే వాటర్ ఫాల్ ఇంకా చాలా బాగుంటుందంట. చిరపుంజి గురించి చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్నాను, అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రదేశం అని. మీరు కనుక రెయినీ సీజన్లో వచ్చారంటే ఒకటే మ్యూజిక్, వర్షం పడతానే ఉంటుంది, బయటకు కూడా రాలేరు మీరు. నాకైతే చిరపుంజి చాలా బాగా నచ్చింది. మంచిగా ఫొటోస్ దిగి ఆ రోజు ఈవినింగ్ అంతా ఎంజాయ్ చేసాం అక్కడే. వాటర్ ఫాల్స్ దగ్గర షాపింగ్ చేసుకొని హోటల్కి అయితే వెళ్ళిపోయాం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.